అపర్ణ అయితే కావ్య దగ్గర నుంచి అక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని తనైతే నువ్వు ఇక మన ఇంటికి వచ్చేసాయని చెప్పనైతే అంటుంది. కానీ కావ్య అయితే ఏ సమాధానం చెప్పకుండా దానికి కాలమే నిర్ణయిస్తుంది అత్తయ్య అని చెప్పనేసి అయితే వెళ్తుంది. ఇంతలో అయితే అపర్ణ అయితే ఇంటికి వచ్చేసి నా కోడలు తప్పు చేయదన్న నా నమ్మకమే గెలిచింది అని చెప్పని అనుకుంటూ ఉంటే అప్పుడు రాజు అయితే ఎక్కడికి వెళ్ళేసి వస్తున్నావు, ఏం రాయబారాలు చేస్తున్నావు అని చెప్పనైతే రుద్రాని పుల్లవిరుపు మాటలైతే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు దుగ్గిరాల కుటుంబం ఇంటి పెద్ద అయితే నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను, డిజైనర్గా ఇంకా కావ్యని మన ఆఫీస్లో కొనసాగుతుంది అని చెప్పనైతే అంటాడు. ఈ లోపల కావ్య అయితే ఆఫీస్కి అయితే వస్తుంది. అప్పుడు రాజు అయితే ఏంటి ఈ భారీగా వచ్చావా లేదంటే ఇక్కడ డిజైనర్గా అని చెప్పని అయితే మాట్లాడతాడు. అప్పుడు సుభాష్ కూడా ఈ కావ్య వచ్చిన దానివల్ల సంతోషపడి ఉంటాడు. అప్పుడు నేను నీకు ఇక్కడ డిజైనర్గా వర్క్ చేయడానికి 10 సంవత్సరాల అగ్రిమెంట్ రాసిచ్చున్నాను, అందుకని డిజైనర్గా వచ్చినాను అని చెప్పి అయితే కావ్య అంటుంది. అప్పుడు అందుకు సుభాష్ కూడా అయితే సరే అని చెప్పి అన్నట్టుగా తను నవ్వుతాడు. అప్పుడు కావ్య వాళ్ళ ఇంటికి అయితే అనామిక వచ్చి ఇన్ని రోజులు మా ఆఫీస్లో చేస్తానని కావ్య వాళ్ళ ఇంటికి అయితే అనామిక వచ్చి నువ్వు ఇప్పుడు కొత్తగా మళ్ళీ మీ ఆఫీస్లోకి వెళ్ళాలనుకుంటున్నావా, మా ఆఫీస్కి 10 సంవత్సరాలు చేస్తానని చెప్పని అగ్రిమెంట్ రాసిచ్చావు, అది మర్చిపోయినావా కావ్య అని చెప్పని అనామిక అయితే కావ్యకి గుర్తు చేస్తుంది. నేను ఏది మర్చిపోను అనామిక, ఎవరికి ఇవ్వవలసింది వాళ్ళకి ఇచ్చేస్తాను అని అయితే అనామికకి సూటుగా సమాధానం చెప్తాను.